మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. మనము దేవునికి చేయు ప్రార్థన ఆత్మీయంగా వర్ధిల్లునట్లు, ఆత్మలో ఎదుగుతున్నట్లు, ఆత్మఫలములు ఫలించినట్లు, మన దైనందిన ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ స్థితి ఎదుగునట్లుగా మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవ సంఘంలో ఈ దినముల్లో జరుగుతున్న 40 దినముల శిలువ ధ్యాన ప్రార్థనా కూడికల్లో మొట్టమొదటిగా మనము ప్రార్థన చేయవలసింది ఆత్మీయ ఎదుగుదల కొరకు, మన ఆత్మ సిద్ధపాటు కొరకు. ఆ ఆత్మీయ ఎదుగుదల, ఆత్మలో వర్ధిల్లుచు మన ఆత్మలను మనం సిద్ధపరచుకోవటానికి పరిశుద్ధాత్మ సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనిదే మనం ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. అందువలన ఆ ఆత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షంగా తానే విజ్ఞాపన చేయుచున్నాడు. ఏ సమయంలో అంటే ఆత్మయు మన బలహీనత చూచి మనకు సహాయము దయచేయచ్చు ఉన్నాడు. ఆ బలహీనత ఏమిటంటే భక్తిహీనత. మన విశ్వాస విషయంలో లోపము గలవారమై, ఆత్మ యందు బలహీనులమై ఉన్న సమయంలో మనం ప్రార్థించవలసింది ప్రార్థన, దేవునికి చేయి ప్రార్థన ఆత్మ సహాయం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆయన మన పక్షంగానే విజ్ఞాపన చేయాలి. ఆ ఆత్మ దేవుని ఆత్మగా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆత్మగా ఆయన మన హృదయంలోనికి పంపునట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎంతో బలమైనదిగా ఉంటుందని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. మన ఆత్మను మనం సిద్ధపరచుకోవటానికి, ఆత్మీయంగా మనం ఆయన రాకడ గురించి సిద్ధపడటానికి, మన బలహీనతో మనం బలపరచబడటానికి పరిశుద్ధాత్మ సహాయం ఎంతో అవసరం. అందువల్ల మనకు అవసరమైనటువంటి ప్రార్థనలు, ఆత్మీయంగా మనం ఎదగటానికి, ఆత్మను వర్ధిల్లటానికి, మన ఆత్మను శుద్ధీకరించుకొని సిద్ధపడటానికి అవసరమైన ప్రార్థనలు మనం చేయవలసింది పరిశుద్ధాత్మ సహాయం పొందినట్లుగా మనం చేయవలసిన ప్రార్థన ఏమిటంటే లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును శిష్యులు కోరిన ప్రార్థన ఏమిటంటే, అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా, మా విశ్వాసం వృద్ధి పొందించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అది యేసుక్రీస్తు నామమున విశ్వాసము, ఆయన ఉచితముగా కృపచేత మనకు అనుగ్రహించిన విశ్వాసము అని దేవుని వాక్యంలో రాయబడి, ఆ విశ్వాసము వృద్ధి పొందాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు. కానీ మనం ఆవగింజంత విశ్వాస విషయంలో కూడా అనేక మార్లు అవిశ్వాసులుగా మారిపోతుంది, భక్తిహీనులుగా మారిపోతుంది. పరిపూర్ణమైన విశ్వాసము లేకుండా మనం జీవించు కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయంలో పరిశుద్ధాత్మ సహాయము మన ఆత్మను, మనలను ఆత్మీయంగా బలపరచు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి క్రీస్తు ఆత్మగా వచ్చి, నాయనా తండ్రి అబ్బాను మొరపెట్టు ఆత్మను మనం పొందుకున్నట్లుగా, మన విశ్వాస లోపమును సవరించుకున్నట్లుగా మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అప్పుడే అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయంలో ఇలాగ చెప్తారు, మీ విశ్వాసంలో మీ ముఖము చూడగానే మీ విశ్వాసంలో లోపము ఉన్నది కాబట్టి ఆ లోపమును సవరించుకున్నట్లుగా మేము మీది కొరకు ప్రార్థన చేస్తున్నామని 9వ వచనంలో, మేము మీ ముఖము చూసి మీ విశ్వాసంలో లోపము తీర్చినట్లు అనుగ్రహింపబడును చుమ్మని రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తాం. మనం కూడా అలాగే మన విశ్వాసం వృద్ధి పొందాలంటే, మన విశ్వాసం బలహీనపడటానికి గల మూలం ఏమిటో దాన్ని గ్రహించి మనము విశ్వాసంలో
ఎదుగుటకు విశ్వాసం వృద్ధి పొందించి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన బలహీనతలు మనకు సహాయం చేస్తాడు. అది యేసుక్రీస్తునందుల విశ్వాసమై ఉన్నది. ఆ విశ్వాసము వినుట వలన కలుగుతుంది. క్రీస్తుని గూర్చిన మాటను వినుట వలన కలుగుతుందని రోమాపత్రికలో మన 10వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. విశ్వాసం అంటే నిరీక్షింపబడు దాని యొక్క నిజస్వరూపం. ఆ విశ్వాసంలో మనము, అందుకే అబ్రహాము గారు రోమాపత్రిక 4వ అధ్యాయంలో యొక్క విశ్వాసమును బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడటానికి విశ్వాసం వలనైనా నీతి మూలముగా ఆయనకు వాగ్దానం కలిగింది. ఎలాగ విశ్వాసం ఇచ్చాడు అంటే 10వ వచనము రోమాపత్రిక 4వ అధ్యాయంలో, ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రమే కాక అబ్రహాముకున్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉన్నట్లు అది విశ్వాసం మూలమైనదైన తాను విశ్వసించిన దేవుని ఎదురు అనగా మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడినే దేవుని ఎదుట అతడు మనకు తండ్రి. అందుకే నిరీక్షింపబడు దాని యొక్క నిజస్వరూపమును హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు దాని యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవంటకు రుజువై ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. అనగా అదృశ్యమైన ఉన్నవంటకు రుజువై ఉన్నదని అని పిలుచు దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడైన దేవుని ఎదుట మన విశ్వాసము వృద్ధి పొందించి ప్రభువా అని ప్రార్థించి నమ్మకం ఉంచాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షింపబడు దాని యొక్క నిజస్వరూపం ఏమిటో ముందుగానే లేనిది ఉన్నట్టుగానే పిలిచేవాడైన మన దేవుడు అనగా అదృశ్యమైన ఉన్నటకు రుజువై ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆధారము రుజువు రెండు దేవుడు మనకు విశ్వాసంలో చూపెడతాడు. అందువల్ల మా విశ్వాసం వృద్ధి పొందించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా మాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఇలాగ దేవుడు, మన బలహీనత ఏమిటంటే అపనమ్మకము, అవిశ్వాసము, భక్తిహీనత మన బలహీనత. అందువలన మనము ఆ విశ్వాసంలో వృద్ధి పొందాలి అంటే మనకు అపనమ్మకం లేకుండా ఉండాలి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో దయ్యం పట్టిన వాని తండ్రి యేసుక్రీస్తు ప్రభు వరకు యుద్ధకు నామమాత్రంగా వచ్చి ఆయన శిష్యుల యొద్దకు మొదట వచ్చినప్పుడు వారు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేని స్థితిలో ఉంటే వారి చేత కాలేదని 18వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 18వ వచనం, అందుకే ఆయన విశ్వాసం లేని తరము వారులారా నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును అని వాడిని నా ఎదురు తీసుకున్నట్టు చెప్పాను. ఆ దయ్యం ఆయన చూడగానే దాన్ని విలవెల్లాడించిన కనుక వాడు నేలపడి నురుగు కార్చుకొని పొరలాడుచూ ఉన్నాడు. ఆ సమయంలో నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ ప్రభువా వారు ఏం చేయలేకపోయారు, నీ వలన ఏమన్నా అయితే అని నాకు అర్థంగా వచ్చి ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట అంటారు 23వ వచనంలో, ఏమైనా నీ వల్ల అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని ప్రార్థన చేశాను. నామమాత్రంగా ప్రార్థన చేశాడు. అవిశ్వాసంతోనే బలహీనతోనే యేసయ్య దగ్గరికి వచ్చాడు. ఆ బలహీనతలోనే నీ వల్ల కూడా నీ శిష్యుల దగ్గర తెచ్చాం కానీ వారి వల్ల కాలేదు, నీ వలన కూడా ఏమైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయనప్పుడు యేసుక్రీస్తు అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతి వాడికి సమస్తము సాధ్యమని చెప్పి అప్పుడు ఆ మాటకు అటు హృదయంలో నొప్పింపబడి తన విశ్వాసంలో ఉన్న లోపమును సవరించుకుంటకు దేవుని మాట అతని మనస్సాక్షిని గద్దించడం ద్వారా అతడు వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండ సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను అనగా కన్నీళ్లు విడిచి కింద ఫుట్నోట్లో అతడు ప్రార్థన చేసి ప్రభువా నా అపనమ్మకము లేకుండా నాకు సహాయం చేయి, నా విశ్వాసంలో బాగు చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలని 40 దినాల ప్రార్థన కూడికలో విశ్వాసం వృద్ధి పొందినట్లుగా మనకు అపనమ్మకం లేకుండానట్లుగా మనము ఆ సహాయం కొరకు వేడుకున్నప్పుడు దేవుడు తప్పక నమ్ముట నీ వల్ల అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యము, నీవు నమ్మినలా దేవుని మహిమను చూస్తావని ఆ విశ్వాసమే మనకు విశ్వాస వాక్యంగా ప్రకటింపబడిన ఆ వాక్యం అదేమంటుంది, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, అదేమనగా యేసుక్రీస్తు ప్రభు అని నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని ఎడల అనే మాట, అది మేము మీకు ప్రకటించే విశ్వాస వాక్యం. అదేమని చెప్తున్నది, రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నవి, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని
దేవుడు మృతుల్లోనే ఆయన లేపినని హృదయం మంది విశ్వసించిన నీవు రక్షింపబడదు. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించిన రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరిలో కృప చూపుటకు ఐశ్వర్యంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు వాడవాడు వాడు రక్షణ. వారు విశ్వసింపున వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వారిని ఎట్లు విశ్వసించుదురు. ప్రకటించేవాడు లేకుండా వాడు ఎట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటన. అందు విషయమే ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరము. అయినను అందరూ సువార్తకు లోపడలేదు. ప్రభువా మేము తెలియజేసే సమాచారం ఎవరు నమ్మి అందరికీ విశ్వాసం లేదు. కానీ ఆ విశ్వాసంలో మనం బలహీనులుగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ప్రార్థించి మన పక్షంగా విజ్ఞాపన చేయుటకు మన పాపం ఒప్పుకున్నప్పుడు ఆయన మనలో ప్రవేశించి గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో నాయనా తండ్రి అబ్బా అని మొరపెట్టి నిజంగా విశ్వాసంతో కూడిన ప్రార్థన మనపూర్వకంగా జ్ఞాపన చేసే ఆత్మ సహాయం ఆత్మీయంగా మన వర్ధిల్లే భాగ్యం దేవుడు దయచేస్తారు. అందుకే మా విశ్వాసం వృద్ధి పొందించుకోవా. ఆ విశ్వాసం వృద్ధి పొందాలంటే మనకు అపనమ్మకం లేకుండా సహాయం చేయ ప్రభు అని కన్నీరు విడిచి మనం ప్రార్థించినప్పుడు ఆత్మీయంగా మనం వృద్ధిల్లున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి తానే మన పక్షంగా మన బలహీనత చూసి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నాడని ఉదయకాల సమయంలో ఈ 40 దినాల ప్రార్థన కూడికి మనం ఆత్మ సిద్ధపాటు కొరకు ఆత్మలో బలము పొందుటకు మన బలహీనతలో బలపరచబడుటకు ఆయన రాకడ కొరకు సిద్ధపడుటకు మనం ఆత్మీయంగా ఆత్మతో మనసుతో ప్రార్థించేవారముగా ఉండినప్పుడు మా విశ్వాసం వృద్ధి పొందించి ప్రభువా, మమ్మల్ని కరుణించి ప్రభువా, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి ప్రభు అని మనం ప్రార్థించి మనము పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలోకి ఆహ్వానించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మనకు సహాయం చేయి దేవుడై ఉన్నాడని దేవుడి వాక్యంలో రాయబడి ఉన్నందువల్ల మనం నాయనా తండ్రి అబ్బా అని మొరపెట్టచ్చు దేవునికి ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఆ ప్రార్థన దేవునికి దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు దేవుడు అందుకే రోమపత్రిక 8వ అధ్యాయంలో ఇలాగూ 14వ వచనం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులు. ఎలాగనగా మరలా భయపడ్డకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచు ఉన్నాము. ఆ ఆత్మ దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం అలాగ ప్రార్థించి ఈ 40 దినాల్లో ఆత్మీయంగా బలపడాలని ఆత్మలో వర్ధిల్లాలని దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాటి కృపను అట్టి ఆత్మ నడిపించిన దేవుడు మీకును మీ కుటుంబములకు దయచేసి మీ ఆత్మలను రక్షించును గాక. ఆమె ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి పరిశుద్ధాత్మదేవ, మీరు మా బలహీనతలు చూసి మాకు సహాయం చేయొచ్చు. మా బలహీనతలు మమ్మల్ని బలపరచుటకు ఆత్మీయంగా మేము వర్ధిల్లుటకు తండ్రి మా దేవ మా ప్రభువా మీ సహాయం కొరకు వేడుకొంచు ఉన్నాను తండ్రి. మా బలహీనతను బలపరచుతాయి ఆత్మ తానే మా పక్షంలో విజ్ఞాపన చేయు ఆత్మ మేము పొందుకున్నట్లుగా మా అపనమ్మకమును బాగు చేసి ప్రభువా మా విశ్వాసం వృద్ధి పొందించి మేము ప్రభు అలాగూ ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించు దేవుని వల్ల పొందిన ఆత్మను మేము పొందుకొని ప్రార్థించేవారు సహాయం దయచేయండి. వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా సిద్ధపరిచి మీరు ఆకడ కొరకు సిద్ధపరచండి. ఆత్మ వర్ధిల్లున్నట్లుగా సౌఖ్యంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అన్యోన్య సహవాసం, పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలు మనకు సహాయం చేసి ఆయన తానే మన పక్షం విజ్ఞాపన చేయు ఆత్మను క్రీస్తు ఆత్మ మన హృదయంలోకి పంపి మన అవిశ్వాసమును బాగు చేసి మన అపనమ్మకమును బాగు చేసి మన విశ్వాసంలో మనందరినీ వృద్ధి పొందించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె